వైసీపీ నాయకులు మాజీ మంత్రి అమర్నాథ్ ప్రస్తుత హోంమంత్రి అనితపై చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి మొత్తం మీద అయితే మాత్రం ఈ తెలుగుదేశం పార్టీలో కూటమి నాయకులు ముఖ్యంగా ఆవేశంతో ఆయన ఏదైతే ఉందో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోతే మాత్రం నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీమంత్ ఉన్నారు. ఏం చెప్తారా అన్నమాట ఏంటండి ఈ వంగలపూడి అనిత మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? చాలా బాధేస్తుందండి. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మహిళల్ని ఏ విధంగా కించపరిచే విధంగా ఆత్మగౌరవం విధంగా వాళ్ళు చేసినటువంటి సమస్యలు మీరందరూ కూడా అందరం చూసాం. ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిన వాళ్ళకి 11 సీట్లకి ఇచ్చి ఇంట్లో కూర్చోమని చెప్పిన ఈరోజు అదే ధోరణిలో అదే అహంకారంతో ఈరోజు రోడ్ల మీదకి వచ్చి అట్లా బహిరంగ సభల్లో వాళ్ళకి ఎట్లాగో నైతిక విలువలు లేవు, ఆ పార్టీకి ఎలాగో మహిళల పట్ల గౌరవం లేదు. ఎందుకంటే సొంత పార్టీలోనే సొంత జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని అమ్మని కూడా అన్నటువంటి వ్యాఖ్యలు మనం అందరం చూసాం. సొంత చెల్లెలు కట్టుకున్న చీర మీద కూడా వాళ్ళు చేసినటువంటి పోస్టులు మనం చూసాం. ఏకంగా జగన్మోహన్ రెడ్డే ఒక సభసాక్షిగా షర్మిల గారు కట్టుకున్నటువంటి చీర గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అలాంటి పార్టీల్లో ఇలాంటి వ్యాఖ్యలు రావు అనుకోవడం మన అవివేకమే. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా ముందంజలో ఉండాలి. ఒక పోటాపోటీగా ఈరోజు ప్రతి రంగంలోనూ కూడా మేము ఉండాలి, నిల్చుండాలి, ఒక దేశానికి కీర్తి ప్రఖ్యాతలు తీసుకురావాలని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు వినాలని అంటే చాలా జుపుక్సాకరంగా ఉందండి. ఎందుకంటే మన పార్టీ తెలుగుదేశం పార్టీలో మీరు చూసుకుంటే మొన్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు 33% రిజర్వేషన్ మహిళలకి ఈరోజు రాజకీయ పరంగా అవకాశాలు కలిగించే విధంగా ఈరోజు అవకాశాలు ఇస్తూ ఉంటే దీన్ని అమల్లోకి తీసుకెళ్లే క్రమంలో అంటే ఇట్లా ఉన్నటువంటి సందర్భాల్లో అమర్నాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఇందాక నేను అమర్నాథ్ రెడ్డి గారు అని కూడా అన్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తులను అలాంటి పెంచి పోషిస్తూ ఉంటే వాళ్ళని కూడా అలానే సంబోధించాల్సి వస్తుంది మేము. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతంగా మనుషులని ఎలా కించపరచాలి, వ్యక్తిగత హననం చేయాలి అనే ఒక విధంగా ఈరోజు వాళ్ళ పార్టీ నడుస్తూ ఉంటే చాలా చాలా బాధేస్తుంది. ఆ రోజు ఆ సభలో కూడా ఆయన మాట్లాడుతుంటే కింద ఈలలు చప్పట్లు వేస్తూ ఉంటే ఏం సమాజానికి మెసేజ్ ఇస్తున్నారండి? అట్లాంటి వీడియోస్ చాలామంది ఇంకా పిల్లలు కాదు టీనేజ్ బాయ్స్ వీళ్ళందరూ చూస్తారు. ఊర్లలో వీళ్ళందరూ కూడా చూసి ఓహో మేము కూడా ఇలా అనొచ్చు అంటే రాష్ట్ర హోంమంత్రి గారినే మీరు అట్లా ఒక మాజీ మంత్రి అన్నారంటే కింది స్థాయిలో మూకలు ఊరుకుంటారండి? మేము కూడా అనొచ్చు, ఆ మాజీ మంత్రి అన్నాడు మేము కూడా అనొచ్చు అని ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళలను ఏ రకంగా చూస్తారండి ఇక్కడ ఉన్నటువంటి సమాజం? అంటే ఏం నేర్పిస్తూ ఉన్నారు సమాజానికి అని ఈరోజు ప్రజలు సైతం ఆలోచన చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చేశారు కాబట్టే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అటు అమరావతి రైతుల్ని మహిళల్ని ఏ రకంగా గుడ్డలు ఊడిపోయేలాగా చేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ వ్యవస్థలో గుడ్డలు ఊడిపోయే విధంగా కూడా వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. మీరు మొన్న ప్రశాంత్ రెడ్డి గారిని, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ గారు ఏ రకంగా అవహేళనతో మాట్లాడారు? తదా రాజా యదా రాజా తదా ప్రజ అంటారు అన్నట్టు వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని చెల్లిని ఇష్టానుసారంగా బయట దిగంటేశారు. అదే చూస్తుంటే మొత్తం మీద ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో మహిళల పైన వ్యక్తిత్వ హననం చేసే విధంగా చేస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంటా లేకపోతే ఏంటి? ఏ రకంగా వాళ్ళ వైసీపీ నాయకులు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఏం లేదండి, ఉనికి చాటుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్లో ఏదో మెప్పు పొందాలి అంటే ఒక జోకర్స్ లాగా
ఇంకా వాళ్ళని బ్రోకర్స్ అనే సంబోధించాలి. ఇంకా దానికి మించి మేము పదాలు వాడేకి మా నాయకుడు ఒప్పుకోడు, మా వ్యక్తిగతంగా కూడా మేము కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండరు. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ షో లాగా ఈరోజు రాజకీయాలను అవహేళన చేస్తూ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి స్థానంలో మనం ఈరోజు విమర్శలు చేయొచ్చండి. రాజకీయ పరంగా పనితీరు మీద విమర్శలు చేయొచ్చు. ఎస్ 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, మేము ఏం చేయలేదు, రండి మాట్లాడదాం. మీకు ఇంకా ఏమైనా చేయాలా, ఇంకా ఏమైనా ఇచ్చినటువంటి మాట హామీలు నెరవేర్చలేకుండా ఉన్నామా చూపించండి, మేము చెప్తాం దాని మీద, మేము ఇంకా వర్క్ చేస్తాం, పని చేస్తాం, ముందుకు వెళ్తాం దాని మీద. అంతేగాని ఇలా బాడీ షేమింగ్ చేయడము, ఒక ముఖం మేకప్ యూజ్ చేస్తామని అట్లాంటి మాటలు మాట్లాడడము, అంటే ఇది ఏంటంటే మహిళలను భయపెట్టిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు కేవలం అనితమ్మని అనలేదండి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను అన్నట్టు, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలను అన్నట్టు. ఏమండి వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా, వాళ్ళ ఇంట్లో మహిళలు మేకప్ వేసుకోరా, ఏమో అనొచ్చండి. కానీ మా వ్యక్తిత్వం అలాంటివి కాదు, మా నాయకుడు మాకు అవి నేర్పిలేదు. ఈరోజు మేము రాజకీయ పరంగా ఈ స్థానంలోకి రాగలుగుతున్నాం, ముందుకు వెళ్ళాలి అంటే హుందాగా రాజకీయాలు చేయాలి, ప్రతి వర్గాన్ని మేము గౌరవించాలి. ఈరోజు నేను మహిళని, ఈరోజు ఎంత కష్టం చేస్తే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. నాలాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని ఆడపిల్లలు, ఈరోజు మహిళలు రాజకీయంలోకి రావాలని, ఈరోజు చదువుకొని ముందుకు రావాలని కలలు కంటూ ఉన్నారు. అంటే ఇలా కలలు కనే స్థాయి నుంచి ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు వింటే భయపడరా అండి? అంటే వాళ్ళకై వాళ్ళు ఈరోజు మహిళా సాధికారత అని జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్త మాటలు అయితే ఆ రోజు మహిళా సాధికారతకు ఇదనమాట వాళ్ళ మహిళా సాధికారత. మేకప్ల గురించి మాట్లాడడం, బాడీ షేమింగ్ చేయడం, చీరల గురించి మాట్లాడడం, ఇది వాళ్ళ పార్టీ నిదర్శనం అని కూడా ఈరోజు ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నానండి. మరొక అంశం, మన జిల్లాలో జరిగినటువంటి మాజీ మంత్రి, ఒక ప్రస్తుత మంత్రి సవితమ్మపై వ్యాఖ్యలు కూడా అసలు పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నటువంటి నీ అబ్బ జాగీరా అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలపైన మీరు ఎలా చూస్తారు ఒక మహిళా ఎమ్మెల్యే? అది వాళ్ళు ఫ్యాషన్ అనుకుంటున్నారండి చాలా. ఇదైతే ఇంకా అసలు ఒక మహిళ ఇంకో మహిళని అనడం అంటే వాళ్ళ పార్టీ సంస్కృతి అనుకుంటా అండి. అది ఈరోజు భారతదేశంలో మన సంస్కృతి ఏంటి, మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దైవత్వం ఉంటుందని భావిస్తాం, అది మన సంస్కృతి. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళకి మొన్న వేరే ప్రతినిధులు ఇలానే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, వీళ్ళకంటూ ఒక ఐలాండ్ ఇచ్చేయాలండి, కైలాసం లాంటి ఐలాండ్ ఇచ్చేస్తే వాళ్ళకంటూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు, ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి పార్టీ కాదు. ఎందుకంటే వాళ్ళు విధి విధానాలు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు. ఇక్కడ సమాజంలో బతికేటువంటి సంస్కృతిలో వాళ్ళు లేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయేలాగా ఈరోజు ప్రజలు సైతం ఈరోజు ముందుకు రావాలి, ఇది ఒక ప్రొటెస్ట్ చేయాలి. ఈరోజు అనితమ్మని అన్నారు, రేపు నీ బిడ్డకు జరుగుతుంది, మీ ఇంట్లో ఆడబిడ్డకు జరుగుతుంది. ఆ రోజు ఎవరు వస్తారండి ముందుకి? అంటే ఈరోజు శాంతి భద్రతలను కాపాడే స్థానంలో ఉన్నటువంటి మహిళని, దళిత మహిళని ఈరోజు అంత అవహేళనగా, అంత కించపరిచే విధంగా, ఆత్మగౌరవం చచ్చిపోయే విధంగా ఈరోజు మీరు మాట్లాడితే భయపడి పారిపోతారు అనుకుంటున్నారా? ఇలాంటివి ఎన్నో చూసాం. 5 సంవత్సరాలు మహిళల్ని ఊసలు లెక్క పెట్టించే పార్టీ మీది. ఈరోజు మహిళలని గౌరవం ఇచ్చి ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో అవకాశాలు మహిళలకు ఇస్తూ ఉంది అన్ని రంగాల్లో. ఈరోజు వ్యాపార రంగంలో కానీ, ఈరోజు డ్వాక్రా సంఘాలని ఈరోజు మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రీనర్ స్లోగన్తో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మహిళలు పనిచేయాలి, పారిశ్రామికవేత్తగా అవ్వాలన్న ఒక దిశానిర్దేశం ఇస్తూ ఈరోజు ఇస్తున్నటువంటి అవకాశాలు మనం ఈరోజు కళ్ళకెదురుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రాజకీయ పరంగా కూడా మహిళలు రావాలి అని ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో మహిళలకు అత్యంత గౌరవం ఇస్తూ అలాంటి యువ నేతలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున అవకాశాలు కలిగించే విధంగా ఈరోజు మాకు కూడా అవకాశాలు కలిగిస్తున్నాం. మేము కూడా ఈరోజు మాకంటే ఇంకా మంచిగా మహిళా నేతలు తయారవ్వాలి. ఈరోజు సమాజానికి ఎంతగానో అవసరం ఇప్పుడున్నటువంటి జనరేషన్ అండి.
జెన్జీ జెన్ ఆల్ఫా ఇప్పుడు రాబోయే జనరేషన్స్కి మీరు ఏం సమాధానం చెప్తారండి ఇలాంటి వ్యాఖ్యలతోనా? మీ పిల్లలకి ఇదా నేర్పిస్తుంది? మాట్లాడండి రా బయటికి వెళ్ళి ఆడపిల్లల మీద ఇష్టానుసరంగా మాట్లాడను అని ఇదేనా నేర్పిస్తారు? ఐ వాంట్ టు ఆస్క్ అమర్నాథ్ గారిని, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూళ్ళల్లోకి వెళ్తారు, వాళ్ళు మీ ఇంట్లో మగపిల్లలకి ఇదేనా నేర్పిస్తారు? ఆడపిల్లల్ని ఇష్టానుసరంగా మాట్లాడరండి అని నేర్పిస్తారా? లేదా గౌరవంగా ఫ్రెండ్షిప్ చేయండి, బాగుండండి, గౌరవం ఇవ్వండి, రెస్పెక్ట్ఫుల్గా ఉండండి, ఆడపిల్లలకు గౌరవం ఇవ్వండి అని నేర్పిస్తారా? ఇక్కడే తెలిసిపోతుందండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నాకు చాలా బాధేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ టాక్ అబౌట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి. ఐఎమ్ షూర్ ఆ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ బాధపడినటువంటి వ్యక్తి వాళ్ళ వైఫ్ అవుతుంది. ఐఎమ్ షూర్ ఇఫ్ రియల్గా మహిళ గురించి నిజంగా ఆయన ఒక ఏ ఉద్దేశంతో మాట్లాడి అంత అసలు చాలా చాలా బాధేస్తుంది. ఆలోచన చేయాలంటే ఇంకెక్కువ మాట్లాడకూడదు ఈ విషయం మీద. నేను ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల కోసం ఆలోచన చేయలేదు, మహిళల కోసం చేయలేదు, యువత భవిష్యత్తు కోసం ఆలోచన చేసింది కాదు. ఈరోజు కేవలం ఒక స్వార్థపూరిత రాజకీయాల కోసం, అసలు ఎటువంటి రాజకీయం చేస్తున్నానా అని తెలియలేని రాజకీయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. రాజధాని గురించి మాట్లాడుతున్న మావిగన్ అంటారు. 2014లో మనం రాజధాని అనుకున్నాం. 5 సంవత్సరాల అవకాశం ఇస్తే 3 ముక్కలు ఆట ఆడి వదిలేశాడు. ఈరోజు అసలు ఎక్కడ పొంతన లేని రాజకీయాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఆలోచన చేయాలి. ఈరోజు ఆ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు. ఈరోజు ఆ పాత వీడియోలు అవి ఇవి తీసి అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు కూడా మీరు పెట్టినటువంటి బాధ, మీరు పెట్టినటువంటి క్షోభ అనుభవించే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. కానీ ఏ రోజు కూడా ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆలోచనతో మేము రాజకీయం చేయలేదు. ప్రజలు మనకి ఇచ్చినటువంటి మ్యాండేట్తో ఈరోజు మహిళలను ప్రోత్సహించాలి, మహిళలకు సాధికారత చూపించాలి, ఒక దారి చూపించాలి, ఒక తపనతో ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దేవుడు సైతం వాళ్ళకు బుద్ధి చెప్తాడు. ప్రజలు సైతం రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా కూడా ఈరోజు ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాత్రం అనితంపై హోంమంత్రి అనితంపై చేసినటువంటి వ్యాఖ్యలు, అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి గతంలో అధికారంలో ఉన్న సమయంలో సైతం వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును చూస్తే, ముఖ్యంగా మహిళల పట్ల వ్యవహరించిన తీరు వారి ఇప్పటికీ కూడా మారేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా, ఎందుకంటే వారు చేసినటువంటి తప్పులు, వారు చేసినటువంటి వ్యాఖ్యలపైనే ఈరోజు 11 సీట్లకు పరిమితం చేస్తే ఈరోజు మాత్రం ఇప్పటికీ కూడా వారు ఇంకా ఆ ఆలోచన ధోరణి మాత్రం ఏమాత్రం మారడం లేదు. అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొత్తం అన్నింటినీ కూలంకషంగా పరిశీలిస్తున్నారు. అయితే మాత్రం ఇటువంటి వ్యవహారం వారు మానుకోకపోతే మాత్రం రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం.